వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ నేను ఏదో చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు ఏదో చేయబోతున్నా. ఇన్ని పేజీలు రాసుకున్నాను, ఎందుకు రాసుకున్నానో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇదంతా రీజన్ మన గౌరవ్ బాబు. ఈ గౌరవ్ బాబు కెమెరాతో మాట్లాడినప్పుడు మనకు చాలా సార్లు నస అనిపించింది, కానీ ఈ రోజు మాత్రం మొత్తం ఎక్స్పోజ్ చేశాడు బర్నీ గారిని అని అనిపించింది అనమాట. నేను ఇన్ని పేజీలు రాసుకున్నా చూడండి, ఇవన్నీ ఏం రాసుకున్నాను అనుకుంటున్నారు? బర్నీ గారు తనూజ మీద ప్రేమ, బర్నీ గారు వెళ్ళి తనూజని హగ్ చేసుకోవడం, అయ్యన కదా వెల్ విషర్ అంటే ఇలా రాసుకుంటే లాస్ట్కి వచ్చి మన గౌరవ్ బాబు తనూజ వెల్ విషర్ భరణి గారు కాదు నేను, తనూజ పేరు చెప్పింది నేను, ఆయన కాదు అనగానే నిజమే అబ్బా, అది నిన్న అంతా కూడా నేను భరణి గారిని అసలైన వెల్ విషర్ భరణి గారు అని రాశా. బట్ ఎప్పుడైతే గౌరవ్ ఇలా చెప్పాడో మొత్తం ఇక్కడ ఒకటి మనకు ఆల్రెడీ ఒక మాస్క్ ఉంటది కదా, అంటే మనకు తెలియకుండా ఇక్కడ క్లోజ్ ఉంటదిలే, సో అది ఓపెన్ అయ్యి నిజమే గౌరవ్ చెప్పింది అని అనిపించింది అనమాట. ఎందుకు నిజం అనిపించిందంటే అది మనకి ఎపిసోడ్ లో వేయలేదు, కానీ భరణి గారు తనూజ పేరు చెప్పలేదు, ఇక్కడ డెమాన్ ఈయన గౌరవ్ ఏమంటున్నాడు అంటే డెమాన్ దివ్య పేరు చెప్పారు అని అంటున్నాడు. నేనైతే డెమాన్ పేరు చెప్పడం వినలేదు, కానీ ఏవైతే వీడియోస్ వైరల్ అవుతున్నాయో అందులో ఇమ్ము తనూజ పేరు చెప్పలేదు, ఓన్లీ గౌరవ్ చెప్పాడు. నాకైతే తనూజ కావాలని గౌరవ్ చెప్పాడు. అక్కడ అంటున్నాడు కదా నేను తనూజ వెల్ విషర్ అని, నిజం అదే నిజం, నీకు నాకైతే తనూజని పంపాలని ఉంది అంటుంటే భరణి గారు నేను దివ్యాన్ని పంపాలనుకుంటున్నా, ఎందుకు అంటే కెప్టెన్సీ టాస్క్ అప్పుడు నేను వెళ్ళి ఆయన ఆ అమ్మాయి పక్కన నిలబడకుండా మధ్యలో నిలబడిపోయాను, అది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే క్వీన్ అయ్యి పాపం మళ్ళీ కిందకు వచ్చేసింది కదా, మళ్ళీ క్వీన్ ప్లేస్ లోకి పంపుతాము ఇలా అన్నారు. కానీ ఆయన తనూజ కెప్టెన్ అవ్వలేదు కాబట్టి తనూజకి ఛాన్స్ ఇద్దామని ఆయన అనలేదు. ఇది మన మైండ్ లో భరణి గారు ఒక మంచి ఆయన అన్న దాని వల్ల మనకు ఆయన గురించి ఆలోచనలు రావన్నమాట. నాకు కూడా రాలేదు. ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియోస్ చూసి ఏదైతే పరిగెట్టుకుంటూ వెళ్ళి తనూజని హగ్ చేసుకున్నారో, తనూజ వెల్ విషర్ మన భరణి గారు అని వీడియోస్ చాలా పెట్టా. ఇప్పుడు ఈయన మాత్రం నా కళ్ళు తెరిపించాడు, అందరి కళ్ళు ఏమో కానీ గౌరవ్ నిజంగా ఆయన ఎంత ఫేక్ అంటే ఇప్పుడు ఆ పిల్లోడు చెప్పగానే అంటే మనకు తెలుసు. భరణి గారు నేను వీడియోస్ చూసే కదా, వైరల్ వీడియోస్, అందులో తనూజ పేరు ఎత్తలేదని నాకు తెలుసు, కానీ అది మనకి తెలియకుండానే ఇగ్నోర్ చేస్తాం అనమాట, ఎందుకంటే ఒక మంచి ఆయన అన్న ఫీలింగ్ వల్ల. బట్ గౌరవ్ భరణి గారు ఫేక్ అనేటప్పుడు అవును కదా అని వెలిగింది. అది సంగతి. మాట్లాడుకుందాం. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. అలాగే నేను మానిటైజేషన్ ఆఫ్ చేసుకుని మరి మీకోసం రివ్యూస్ చేస్తున్నాను కాబట్టి ఎంకరేజ్మెంట్ గా ఉంటది, కనీసం ఒక లైక్ అయినా వేసుకుని సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి అమ్మా. ఎలాగో మన కష్టానికి ప్రతిఫలంగా డబ్బులు రావట్లేదు. ఎవ్రీ సీజన్ మీరు నమ్మరు కానీ నేను యూట్యూబ్ లోకి వచ్చిన లాస్ట్ సీజన్, అంతకు ముందు సీజన్ ఏదో ఒక రీజన్ వల్ల నేను మానిటైజేషన్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. దట్టు నేను యుఎస్ లో ఉండడం వల్ల కొన్ని రీజన్స్ వల్ల. ఇప్పుడు నేను వచ్చేచ్చబ్బా వితౌట్ మానిటైజేషన్ ఆన్ చేసుకోవచ్చు, బట్ నేను ఆన్ చేసుకోను, కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ వల్ల కొన్ని రోజులు, ఇది ఎన్ని రోజులో నాకు అర్థం కాదు. అయితే లాస్ట్ సీజన్ మీరు నమ్మరు, నేను మానిటైజేషన్ లేకుండానే లాస్ట్ సీజన్ అంతా వీడియోస్ చేశాను కష్టపడి. మిడ్ నైట్ టాక్స్ అవి ఇవి కష్టపడి చేశాను. ఒక్క సీజన్ అంటే మనకి ఫోన్లే ఈ సీజన్ లో లాస్ట్ సీజన్ నేను కాదు అంటే నేను ఆఫ్ చేయలేదు మానిటైజేషన్, యూట్యూబే మానిటైజేషన్ ఎత్తేసాడు ఏదో రీజన్ వల్ల. నేను అబద్ధం చెప్తున్నాను అనుకోవచ్చు, అబద్ధం కాదు. అప్పుడే నేను ఈ విషయం మన కోరివ్యూయర్ ఒకరికి చెప్పి ఉన్నాను, ఇలాగా నాకు మానిటైజేషన్ ఎత్తేసారు అంటే. అప్పుడు ఆయన అన్నాడు ఒక పని చేయండి నా ఛానల్లో అప్లోడ్ చేసుకోండి, అప్పుడు మానిటైజేషన్ ఆన్ అవుతుంది కదా అంటే, వద్దు మానిటైజేషన్ కోసం ఎందుకు అలా అప్లోడ్ చేయడం అని అన్నాను. ఆ రివ్యూయర్ ఎవరో మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఎవరితో క్లోజ్గా ఉంటాను. సో అదనమాట. నేను లాస్ట్ సీజన్ అంతా నాకు మానిటైజేషన్ లేదు, ఏమీ లేదు. అయినా కష్టపడి మిడ్ నైట్ టాక్స్ అని కానీ అన్ని కష్టపడి రాత్రి పగలు నిద్ర లేకుండా చేస్తూనే ఉన్నా జీరో మనీతో. అలాగని ఈసారి కూడా చేయలేదు కదా, ఇన్ని రోజులు వచ్చి మానిటైజేషన్ ఆన్ చేసుకున్నా. సడన్ గా ఈసారి యూట్యూబ్ నా జోలికి రాలేదు, కానీ ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఏంటో తెలియదు, కరెక్ట్గా బిగ్ బాస్ టైంలోనే నా మానిటైజేషన్ ఇలా అవుతా ఉంటాయి, ఏయో ఒక ప్రాబ్లమ్స్ వచ్చి. సో అది. బట్ నేను మీకోసం అనుకోండి, లేదా నాకున్న ఏమంటారు దాన్ని ప్యాషన్ కోసం అనుకోండి చేస్తున్నా. అది చాలా సుత్తి చెప్పాను 2 minutes. అప్పుడప్పుడు సుత్తి చెప్తాను, లేదంటే నా గురించి మీకు ఎలా తెలుస్తుంది? ఈ రోజు నాకు తెలుసా బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఉంటది, ఎందుకంటే ఈ రోజు అక్కడ హౌస్ లో కూర్చుని వీళ్ళందరూ వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పుకున్నారు కదా, ఈ ఒక్క రీజన్తో నాకు కూడా వెళ్ళి ఆ జ్ఞాపకాలన్నీ పంచుకోవాలని ఉంటది. బట్ కొంతమంది అన్నెసరీ ఏడుస్తారబ్బా, అది నాకు నచ్చదు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లోనూ కష్టాలు ఉన్నాయి,
మనం ఒకసారి ఆ కష్టాన్ని దాటేసాం ప్రతి ఒక్కళ్ళం. ఇప్పుడు ఆ కష్టాన్ని దాటేసి ఇక్కడి వరకు వచ్చాం. ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్‌లో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆ కష్టాలు దాటొచ్చినప్పుడు మనం ఆ కష్టాలు గుర్తు చేసుకుంటున్నప్పుడు నాకేమనిపిస్తదంటే ఏడుపు ఎందుకొచ్చేస్తది? ఏడుపు రాకుండా కూడా చెప్పుకోవచ్చు కదా! ఇప్పుడు రీతు ఉందమ్మా. ఆ అమ్మాయికున్న కష్టం హౌస్‌లో ఎవరికీ లేదు. కానీ ఆ అమ్మాయి హ్యాపీ కిడ్డు, ప్యాంపర్డ్ కిడ్డు అని చెప్తుంది. ఏం కష్టమో అంటే మీ అందరికీ తెలుసు. వాళ్ళ ఫాదర్ రీసెంట్‌గానే చనిపోయారంట. అది అందరికంటే పెద్ద బాధ కదా! కంట్లోంచి నీళ్లు రానివ్వలేదు. ఆ అమ్మాయికి ఏమన్నా బాధుంటే ఎళ్లి మూలన కూర్చొని ఏడుస్తది గానీ, కెమెరా కోసం పెర్ఫార్మన్స్‌లు చేయదు. అలా ఉండాలి. తెలుసు నీకు కష్టం ఉందన్నది మేము ఆడియన్స్ చూస్తున్నాం. సో, మీరు ఎందుకు అనవసరంగా ఎక్కువ ఏడ్చేసి, ఎందుకది సింపతీనా? ప్రోమో కోసం చేస్తున్నారా? అని అనిపిస్తది. వాళ్ళది నిజమే. వాళ్ళ కష్టాలు నిజమే. అన్నీ నిజమే. కానీ ఏడవక్కర్లేదబ్బా! ఏడవకపోయినా కూడా మనం అర్థం చేసుకుంటాం. అంత అర్థం చేసుకోలేనంత మానవత్వం లేనోళ్ళు ఎవరు లేరు. అర్థం చేసుకుంటారు. ఇప్పుడు 'ఎమ్ము' ఉన్నాడు. నిజంగా ఎంత ఇన్‌స్పిరేషనల్ స్టోరీ అంటే పాపం ఆ పిల్లోడిది. ఆ మట్టి తినడం వాళ్ళ మదరు. సో, అది 2 కళ్యాణ్ చెప్పుకున్నది కూడా అబద్ధం కాదు. మనకు తెలియని విషయం ఏంటంటే కళ్యాణ్ పూర్ అని మాత్రమే తెలుసు. బట్ ఈ రోజు తెలిసిన కొత్త విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అందులో మనం చూసింది వాళ్ళు పూర్ అని మాత్రం మనకు కనపడ్డారు. కానీ ఈ రోజు కళ్యాణ్ చెప్పిందేంటంటే వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల లాస్ అయిపోయి పూర్ అయ్యాడు అన్న విషయం మనకి కళ్యాణ్ చెప్పడం వల్ల తెలిసిందనమాట. సో, అది ఆ పిల్లోడు చెప్పింది అబద్ధం కాదు. నిజమే చెప్పుకున్నాడు. అండ్ చిన్నప్పుడు వాళ్ళ అత్త దగ్గర పెరిగాడు అని అంటున్నాడు కదా! ఇది కూడా నిజమే. ఎందుకంటే దీస్ డేస్ ఈ పేరెంట్స్‌ని పట్టించుకోవట్లేదు కళ్యాణ్. పేరెంట్స్‌తో మాట్లాడడంట అని కొన్ని వీడియోస్ ట్రాల్ అయితే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట. ఇలాగ చిన్నప్పుడు మా దగ్గర పెరగలేదు. వాళ్ళ అత్త దగ్గర పెరిగాడు అని చెప్పేసి మా పిల్లోడిని ట్రాల్ చేయకండి అని వాళ్ళు ఒక వీడియోలో చెప్పుకున్నారు. సో, ఆ పిల్లోడు చెప్పినయి అబద్ధాలు కాదు. ఆ పిల్లోడు నిజమే. చిన్నప్పుడు ఆ పిల్లోడు ఆ ట్రామా ఫేస్ చేసి వచ్చాడనమాట. కొంతమంది ఏడుపులు నేను అబద్ధం అని అనలేను. కొంతమంది ఏడుపులు మాత్రం అనవసరం అని అనిపిస్తది. నాకు అనవసరం అనిపించిన ఏడుపు ఎవరిది అంటే, తనూజ చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకొని అటు ఇటు తిరుగుతూ ఏడుస్తుంది. ఎ చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసేసుకుంటే ఏడుపు ఎలా వచ్చేస్తది నాకు అర్థం కాదు. ఎందుకు వీళ్ళకి నిజంగా ఏడుపొచ్చేస్తుందా అని అనిపిస్తది నాకు. కొన్ని విషయాల్లో ఏమో మేబీ నేను రాంగ్ అవ్వచ్చు నాకు అనిపిస్తదబ్బా! నువ్వు మరీ హార్ట్‌లెస్, ఎమోషన్‌లెస్ అని మీరెవరైనా అనుకుంటే ఎమోషన్‌లెస్ అని నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే మొన్న 'రీతు' టైమ్‌లో నేను ఏడలేదా? 'రీతును' ఎవరో 'డెమాన్' టైమ్‌లో ఏడుపొచ్చింది గదా! అలా సిట్యుయేషన్‌ని బట్టి వాళ్ళు ఏడ్చినా పర్లేదు. ఈవెన్ 'తనూజ' కూడా కెప్టెన్సీ పోయినప్పుడు చాలా సార్లు ఏడ్చింది. ఆ ఏడుపుని మనం తప్పుపట్టలేం. ఆ బాధలో వచ్చిన ఏడుపు. నువ్వు జస్ట్ అటు ఇటు తిరుగుతూ కూడా గుర్తు చేసుకొని ఏడుస్తున్నావంటే నాకు ఎందుకో అనవసరం అలాంటి ఏడుపులు అనిపిస్తది. అండ్ అక్కడ కళ్యాణ్ కూడా ఏమనలేదు తనూజని. జస్ట్ ఒకటే అన్నాడు. ఏమన్నాడు? "ఏడవకు" అన్నాడు. ఆ ఏడవకు అన్నదానికి కూడా అంత రచ్చ చేసుకోవడం అవసరమా? తనేమో నా మాట ఇనలేదు అన్న బాధ తనది. నా మాట ఇనకుండా నువ్వు పదే పదే అడ్డుపడి ఏడవకు, ఏడవకు అంటున్నావని. ఒక చిన్న ఇష్యూని ఈళ్ళిద్దరూ శుద్ధి చేసుకొని బయట ఫ్యాన్స్ కొట్టుకునేలా చేస్తారు. మళ్ళీ 2 నిమిషాల్లో వాళ్ళు లోపల కలిసిపోయి నువ్వు నా వెల్ విషర్ అంటే నువ్వు నా వెల్ విషర్ అని మాట్లాడుకుంటారు. ఒకటి మాత్రం నిజం. హౌస్‌లో తనూజకి వెల్ విషర్ ఎవరైనా ఉన్నారంటే అది మాత్రం కళ్యాణ్. భరణి గారైతే కాదు. భరణి గారు నిజంగా అంత వెల్ విషర్ అయ్యి ఈ రోజు ఎళ్ళిపోయి ఎత్తేసుకొని నువ్వు ఆడుతుంటే నాకు టెన్షన్ వచ్చేస్తది అండ్ సుమన్ దగ్గరికెళ్ళిపోయి ఒక సంచాలకుతో ఒక రాంగ్ డీల్ పెట్టుకొని తనూజ గెలిచేలాగా నువ్వు పిలువు అని చెప్పేసి సంచాలకుతో డీల్ పెట్టుకోవడం వెరీ వెరీ రాంగ్ భరణి గారు. ఇవన్నీ ఏదో ఆడియన్స్ చూపించుకోవడానికని అనిపించింది. నిజంగా ఆయన అంత జెన్యూన్ అయ్యి ఉంటే ఆ రోజు తనూజని సెలెక్ట్ చేసుకోవాలి కదా! దివ్యాని కాదు సెలెక్ట్ చేసుకోవాల్సింది. సో, అందుకు నాకు గౌరవ్ మంచి పని చేసావయ్యా. చాలా మంది కళ్ళు ఓపెన్ చేపిచ్చావు. ఇంక్లూడింగ్ మీ అని అనిపించింది. ఇంకోటి ఫస్ట్ టాస్క్ వచ్చేసి తనూజ టాస్క్ అమ్మ. తనూజ టాస్క్ నిన్నటిది. కళ్యాణ్ అండ్ తనూజ ఆడిన టాస్క్ ఉంది కదా! కళ్యాణ్ అండ్ తనూజ ఆడిన టాస్క్ నిజంగా నాకు కళ్యాణ్ ఫ్యాన్స్‌ని అనాలో, వాళ్ళ పీఆర్‌ని అనాలో ఎవరు చేస్తున్నారో ఇది తెలీదు గానీ టూ మచ్ చేస్తున్నారు. తనూజ మీద మరీ అంత హేట్ అవసరమే లేదు. తనూజని తొక్కి మీ కంటెస్టెంట్‌ని పైకెత్తుకోవాలనుకుంటున్నారు చూడండి. అది చాలా రాంగు. సేమ్ లాస్ట్ వీక్ నాగ్ సార్ చెప్పినట్టే. మీ కంటెస్టెంట్‌ని ఎంతైనా ఎత్తుకోండబ్బా! కానీ పక్క కంటెస్టెంట్‌ని తొక్కకండి. నిన్న తనూజ కష్టపడి ఆడుకుంది. క్యూబ్స్ కష్టపడి పెట్టుకుంది. విన్ అయింది. దానికి చాలా మంది వచ్చిందిలే కళ్యాణ్ పెట్టిన భిక్ష తనూజకి. కళ్యాణ్ తనూజకి భిక్ష పెట్టాడు. అందుకు విన్ అయింది. కళ్యాణ్ ఆ క్యూబ్స్ పెట్టలేక అనుకుంటున్నారా? అందరికంటే ఫాస్ట్ వెళ్ళిపోయాడు అంటున్నారు. వాళ్ళందరూ కావాలనే చేస్తున్నారు. ఎందుకంటే లైవ్‌లో తనూజ విన్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ ఆ బ్లాక్స్‌లు సెట్ చేసుకోవడానికి చాలా టైం వేస్ట్ చేసుకున్నాడు. నిజంగా అంత గివ్ అప్ ఇచ్చేసేవాడైతే తనూజ విన్ అయిన వెంటనే వచ్చేయాలి కదా! ఎందుకు అక్కడే కూర్చొని ఆ బ్లాక్స్ సెట్ చేసుకుంటూ కూర్చుంటాడు?
తను అసలు గివ్ అప్ ఇవ్వలేదు. తను గివ్ అప్ ఇచ్చాడని ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారో మీకు అర్థం కావట్లేదు. గివ్ అప్ ఇవ్వడం అన్నది వెరీ రాంగ్. ఫస్ట్ తన్నే ప్రయారిటీగా పెట్టుకున్న తర్వాత వేరే వాళ్ళని పెట్టుకోవాలి. మీరేదో పెద్ద గివ్ అప్ ఇచ్చేసాడు, మహానుభావుడు మా కళ్యాణ్ అని చెప్పుకుంటున్నారో చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లోడు అక్కడ ఇవ్వలేదు. మీరు జస్ట్ మీ ఉద్దేశం ఏంటంటే తనూజాకి అంత సీన్ లేదు, తనూజాకి మా కళ్యాణ్ భిక్ష పెట్టాడని చెప్పాలనుకుంటున్నారు. కానీ మీకు అర్థం అవ్వట్లేదు ఏంటంటే మీ కళ్యాణ్ గివ్ అప్ ఇచ్చాడని మీరే మీ కళ్యాణ్ని తొక్కుకుంటున్నారు. అది కూడా చూసుకోండి. అండ్ ఇవ్వలేదు, ఆ పిల్లోడు ఏమి గివ్ అప్ ఇవ్వలేదు, తన గేమ్ తను ఆడుకున్నాడు. అండ్ ఒకటి మాత్రం నిజం, తను కళ్యాణ్ తనూజాకి వెల్ విషర్, ఇది కరెక్ట్. కానీ ఇక్కడ గివ్ అప్ ఇవ్వడం మాత్రం ఇవ్వలేదు ఆ పిల్లోడు. ఇవి అబద్ధాలు. ఈ అబద్ధాల వల్ల ఏమవుతుందంటే కావాలని మీరు తనూజాన్ని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇది కనపడుతుంది. సో అది నెక్స్ట్ వచ్చేసి టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అవగానే బర్నీ గారు ఏదైతే సంచితో డీల్ పెట్టుకుంటున్నారో అది వెరీ రాంగ్. అది చెప్పాక దాని గురించి మాట్లాడే ఏదో ఆడియన్స్ లో నాకు తనుజ అంటే ప్రేమని ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంటారు. అండ్ ఈ పట్టుకునే నైఫ్స్ పట్టుకునేది ఉన్నది కదా, స్వాడ్స్, అందులో రీతు పాపం రివర్స్ లో పట్టుకుంది. తనూజ మంచిగా పట్టుకుంది అండ్ నిఖిల్ కూడా మంచి స్ట్రాటజీతో పట్టుకున్నాడు. రీతు పాపం రివర్స్ లో ఆ హ్యాండే ఇలా తిరిగిపోయి సరిగ్గా పట్టుకోలేదు. నాకు అప్పుడే అనిపించింది అమ్మాయి ఫస్టే పడిపోతుందని. పడిపోయింది ఆ అమ్మాయిది. పాపం మా అమ్మాయి వెళ్ళి ఇమ్ముని రిక్వెస్ట్ చేసుకోవడం కూడా చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే తనూజకి బయట ఓటింగ్ ఉంది కదా, తనూజకి ఇమ్యూనిటీ అవసరం లేదు, నాకు సపోర్ట్ చేయి, చాలా పద్ధతిగా తన ఒపీనియన్ చెప్పుకొని రిక్వెస్ట్ చేసుకుంది అని అనిపించింది. బట్ ఇంకో వైపు నుంచి ఏంటంటే తనూజ చాలా రోజుల నుంచి ఆడడానికి కెప్టెన్ అవ్వాలని కష్టపడుతుంది, లాస్ట్ వరకు వచ్చిపోతుంది అన్నది ఒకటి తనూజ మీద ఉన్నది. సో అసలు టాస్కే చాలా ఫాస్ట్ గా అయిపోయింది అబ్బా. లేదంటే ఎవరిని సపోర్ట్ చేసేవారు అని తెలిసేది. చాలా ఫాస్ట్ గా జస్ట్ ఒక బాల్ పెట్టేటప్పటికే నిఖిల్ పడేసేసుకున్నాడు. అలా పడేసేసుకోకుండా కాసేపు ఉంటే ఎవరైనా తనూజ వద్దు అనుకున్న వాళ్ళు వచ్చి తనూజకి బాల్ పెట్టుండేవారేమో. ఆ టైంలో దివ్య ఏమంటదంటే లాస్ట్ వీక్ నేను తనూజకి మాట ఇచ్చి తప్పాను, బట్ తప్పినా కూడా తనూజ వాళ్ళు నన్ను నామినేట్ చేయలేదు కాబట్టి ఈసారి నేను తనూజని సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా అని క్లియర్ గా ఉంది. బట్ లాస్ట్కి వచ్చి బర్నీ గారి దగ్గర కూర్చుని మీరు తనూజని ఎత్తుకున్నారు, నన్ను కూడా ఎత్తుకోవచ్చు కదా, ఎందుకు నన్ను ఎత్తుకోలేక, నేను బరువు ఉంటానా, మీకు ఇప్పుడు రెబ్స్ పెయిన్ తెలియలేదా అని చెప్పేసి మళ్ళీ ఎందుకు జలస్, మరీ ఎక్కువ పొజిటివ్నెస్ అబ్బా పిల్లకి. అప్పుడే ఈ అమ్మాయి అరే కొంచెం మామూలుగా నార్మల్ అవుతుంది. ముఖ్యంగా అమ్మాయి తనూజ ఫ్యాన్స్ విషయంలో చెడైపోతుంది. పోన్లే తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఆపరేషన్ దివ్య అనుకున్నారో వాళ్ళకి కొంచెం అమ్మాయి పిల్ల మీద ఇలాంటి ఏం పెట్టుకోవద్దు అనిపిస్తుంది అనుకున్న లోపు మళ్ళీ ఎందుకు అంత పొజెసివ్నెస్ అమ్మాయికి. అసలు ఒకటి చెప్తా, దివ్య గురించి ఎవరో టూ మచ్ అబ్బా, ఎవరో దారుణంగా పోస్టులు పెట్టారు. నిజంగా ఆ దివ్య ఎవరైతే వాళ్ళ పిఆర్ టీం ఉన్నారో వాళ్ళు అలాంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా సైబర్ పోలీసులకి పట్టించాలి. దారుణం, అతి దారుణం. ఒక అమ్మాయి గురించి ఏం మాట్లాడకూడదో ఆ మాటలన్నీ మాట్లాడుతూ పోస్టులు చేస్తున్నారు. ఆ అమ్మాయి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యా, వాళ్ళు బాగానే కలిసి ఉంటారు, అంత దారుణం ఒక అమ్మాయి విషయంలో. ఈవెన్ ఈ తనూజ విషయంలో కూడా కొన్ని ఎడిట్స్ వస్తున్నాయి. తనూజ ఏం చేసిందంటే ఇలా స్మెల్ చూపిస్తుంటే అది ఫ్లయింగ్ కిస్ అంట. కపుల్ భలే ఉన్నారు, ఫ్లయింగ్ కిస్, దీన్ని నెగిటివ్ చేయాలనిపించట్లేదు, ఇదంతా కావాలని చేస్తున్నారు తెలుసా. వీళ్ళు ఏమని పెడుతున్నారు, దివ్యాది మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి, వాళ్ళు ఎవరో పట్టుకెళ్ళి జైలు వేసి బాగా కుమ్మాలి, అది పక్కన పెట్టండి. ఇది తనూజ అండ్ ఇదైతే రీల్ అవుతుందో వైరల్ అవుతుందో ఏంటి, ఇలా స్మెల్ చూపిస్తుంది, వాళ్ళు ఏవో ఫుడ్లు వండుకున్నారు కదా, ఇలా స్మెల్ చూపిస్తుంటే అదంట ఫ్లయింగ్ కిస్ అని చెప్పేసి వీడియోస్ వైరల్ చేస్తున్నారు. ఆ పిఆర్ టీంలు ఎవరో గాని ఆ ఫేక్ ఎడిట్స్ చేసే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ అమ్మాయి అక్కడ పక్కన, ఆ అమ్మాయి లైఫ్ అది. మీరు మళ్ళీ వీళ్ళు ఎంత తెలివిగా తెలుసా, వీళ్ళు ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ పిఆర్ లో అయి ఉండాలి. ఎందుకంటే వీళ్ళ ఆ ఎడిట్ కూడా చాలా తెలివిగా, అంటే మేమేమి తనూజని నెగిటివ్ చేయట్లేదు, కప్పులు క్యూట్ గా ఉన్నదని చూపించడానికి చేశాము అన్నట్టు చూపిస్తున్నారు. చూడు ఎంత తప్పు చేస్తున్నారు వీళ్ళు, తప్పు చేస్తున్నారు బట్ ఆ తప్పులోంచి మంచి వెతుకుతున్నట్టు, మేము ట్రాల్ చేయట్లేదు అన్నట్టు. అది ట్రాల్ కాదు, ఒక అబద్ధాన్ని చూపిస్తున్నారు మీరు. ఆ అమ్మాయి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిందా జస్ట్ స్మెల్ చూపిస్తే, తప్పు కదా అలాంటి ఫేక్ ఎడిట్స్. అమ్మాయి అవతల పక్కన, అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. వాళ్ళు జస్ట్ గేమ్ ఆడడానికి వెళ్ళారమ్మా హౌస్ లోకి. అండ్ దట్టు వాళ్ళిద్దరూ లోపల ఫ్రెండ్స్ గా బాగానే ఉంటున్నారు, అనవసరంగా బయట ఫ్యాన్స్ కొట్టుకుని ఇలాంటివి చేయడం వల్ల అమ్మాయికి నష్టం కదా. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కళ్యాణ్ గివ్ అప్ ఇచ్చేసాడు, లాస్ట్ టాస్క్ లో తనూజకి సపోర్ట్ వచ్చింది, ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఒక విషయం చెప్తుంది. అది ఏంటంటే నిఖిల్ను గౌరవ్ వీళ్ళిద్దరూ కూర్చొని తనూజ గురించి మాట్లాడుకుంటారనమాట. ఏమని అంటే కళ్యాణ్ బ్లాగ్స్ అయితే ఫాస్ట్ గా పట్టుకెళ్ళిపోయాడు కానీ మైండ్ స్ట్రాటజీ ఆ పిల్లోడు యూజ్ చేయలేక అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాడు. తనూజ
స్ట్రాంగ్ గా ఆడుతుంది అండ్ స్ట్రాటజీస్ కూడా యూజ్ చేయగలదు, మైండ్ తోనూ ఆడగలదు, అలాగే ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉంటది. నన్నేమో ట్రైన్ టాస్క్ లో పడేసింది. నిన్న మిమ్మల్ని స్వాడ్ టాస్క్ లో చాలా మైండ్ స్ట్రాటజీ యూజ్ చేసి ప్రాపర్ గా పట్టుకుని కొంచెం కూడా పడకుండా ఉంచుకుంది. గివ్ అప్ ఇచ్చే నేచర్ కాదు ఆ అమ్మాయిది. అండ్ ఏదైతే బ్లాక్స్ టాస్క్ ఉందో ఆ టాస్క్ లో కళ్యాణ్ ఆలోచించలేక లూజ్ అయిపోయాడు. తన మైండ్ స్ట్రాటజీ బాగా యూజ్ చేసి ఫాస్ట్ గా ఆడింది అని చెప్పుకుంటున్నారు. సో ఆ వీడియో చూస్తే తెలుస్తుంది ఎవరైతే కళ్యాణ్ గివ్ అప్ ఇచ్చేసాడు తనుజ కోసం అంటున్నారో వాళ్ళందరికీ. వాళ్ళకు కూడా తెలుసు అబ్బా వాళ్ళు కావాలని వాళ్ళు కళ్యాణ్ని లేపుకోవాలి, తనుజని తొక్కాలని తప్ప అంతకు మించి ఏం కాదు. సో ఇది నెక్స్ట్ గౌరవ్ మాత్రం భరణి గారిని ఫేక్ అని ప్రూవ్ చేయడానికి కెమెరా ముందు ఏవైతే మాట్లాడాడో సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఫస్ట్ టైం ఆ పిల్లోడు కెమెరాతో మాట్లాడింది నస కాకుండా మంచి విషయాలు మాట్లాడాడు, భరణి గారిని ఎక్స్పోజ్ చేశాడు అని అనిపించింది. బట్ ఇంకోటి సంజన గురించి ఏమంటాడంటే సంజన కూడా ఫేక్, తను నిఖిల్ ని సపోర్ట్ చేయకుండా తనూజాని సపోర్ట్ చేసింది, తను ఎలాగో రీతుని సపోర్ట్ చేస్తా అన్నదంట. మరి అలాంటప్పుడు నిఖిల్ కి పెట్టకుండా తనూజాకి పెట్టాలి కదా అన్నది గౌరవ్ పాయింట్. గౌరవ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ తనూజాని సపోర్ట్ చేయకూడదని కాదు, గౌరవే తనూజాని సపోర్ట్ చేస్తున్నాడు. తన పాయింట్ ఏంటంటే కొంతమంది ఎలా ఫేక్ గా ఉంటున్నారో చెప్పాలని అనుకుంటున్నాడు గౌరవ్. ఇక్కడ నేను ఏమంటానంటే సంజన చాలా విషయాల్లో ఇరుక్కుపోయింది. ఆవిడకి నిఖిల్ అంటే ఇష్టమే, అండ్ తనూజా కంటే కూడా నిఖిల్ ఫస్ట్ ప్రయారిటీ. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే తను ఏదైనా పని చేస్తున్నప్పుడు తనకి ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని త్యాగాలు చేసి ఉన్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ లాస్ట్ వీక్ ఆ ట్రైన్ టాస్క్ లో కూడా నాకు ఇమ్ముయే ఫస్ట్ ప్రిఫరెన్స్ అని రీతు అడిగినప్పుడు కూడా రీతుకి హెల్ప్ చేయను అన్నది. సో దానివల్ల వాళ్ళని ప్రిఫరెన్స్ లో తీసుకోవాల్సి వచ్చింది అనమాట. కాబట్టి మనం సంజనాని అంత త్వరగా తప్పు పట్టలేము, ఫేక్ అని అనలేము, నిఖిల్తో బాండ్ ఫేక్ అని అనలేము. తను అలా ఇరుక్కుపోయింది, అనవసరమైన ఒక ఫేక్ ఎలిమినేషన్ చేయడం వల్ల సంజన ఈ విషయాల్లో కొన్నిట్లో ఇరుక్కుపోయింది అనమాట. సో అందుకు నేను సంజనాని ఏం అనలేకపోతున్నా, భరణి గారు మాత్రం ఫేక్. సో అది గౌరవ్ నా కళ్ళు తెరిపించాడు ఆ విషయంలో, లేదంటే నేను కూడా చాలా పొగిడాను ఇప్పుడు వరకు కూడా. అది నెక్స్ట్ సుమన్ పిక్ చాలా క్యూట్ గా ఉంది. సుమన్ ఎంత కష్టపడ్డాడు లైఫ్ లో, చాలా కష్టపడ్డాడు కదా, ఏమైనా ఏడ్చాడా, చక్కగా చెప్పుకున్నాడు చాలు. మీరు ఎప్పుడో జరిగాయి అబ్బా ఆ విషయాలను మీరు ఇప్పుడు గుర్తు చేసుకుని, కొన్ని విషయాలు మరీ బాధకరంగా ఉంటాయి అలాంటివి గుర్తు చేసుకుని ఏడ్చారంటే కొంచెం అర్థం ఉంటుంది. కానీ ప్రతి చిన్నదానికి మీరు ఏడ్చారు అనుకో, ఏంటి వీళ్ళు కెమెరా కోసం చేస్తున్నారు, మీ కష్టం అర్థం అవుతుంది జనాలకి. మీరు ఏడవకపోయినా కూడా జనాలు అర్థం చేసుకుంటారు అబ్బా, కానీ కొన్ని ఏడుపు నాకు అనవసరం అని అనిపిస్తాయి. అండ్ రీతు కూడా చక్కగా ఎగురుతూ గొంతులు వేసుకుంటూ చెప్పుకుంది. అసలు అందరికంటే ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి. నెక్స్ట్ చెస్ మన డెమాన్కి బుర్ర లేదు అని చెప్పేసి చాలా చేశారు కదా. నాగ్ సార్ డెమాన్ ఏమన్నా ఓ రేంజ్ లో టార్గెట్ చేసుకుంటూ వచ్చారు ఎవరి వీక్. హోస్ట్ నాగ్ సార్ అంటే హోస్ట్ ఎవరి వీక్ డెమాన్ని చాలా టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. అదే డెమాన్ ఈ రోజు ఏం చెప్తున్నాడు, నేను చెస్ లో ఛాంపియన్ని అని చెప్తున్నాడు. మరి అదే డెమాన్కి బుర్ర లేదని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు హోస్ట్. అది పాపం డెమాన్ మాత్రం ఓ రేంజ్ లో తొక్కేశారు అబ్బా, భయంకరంగా తొక్కేశారు. ఇప్పుడు ఆ పిల్లోడికి ఓటింగ్ ఎంతవరకు పెరగగలదో కూడా చెప్పలేం. చాలా మంచి పిల్లోడు, మనిషి మంచోడు, టాస్కులు 100% ఆడాలనుకుంటాడు. నిన్న లైవ్ లో ఒక విషయం జరిగింది. ఏమవుతుందంటే కళ్యాణ్ డెమాన్ అడుగుతాడు, డెమాన్ నువ్వు ఒకవేళ కింగ్ అయ్యావు అనుకో, కళ్యాణ్ కింగ్ గా ఉన్నప్పుడు డెమాన్ ని ఒకటి అడుగుతాడు అనమాట. డెమాన్ ఒకవేళ నువ్వు కింగ్ అయ్యేవే అనుకో, అప్పుడు ఒక టాస్క్ ఆడాల్సి వస్తుంది మీ ముగ్గురులో, అప్పుడు నువ్వు రిస్క్ చేసి టాస్క్ ఆడడానికి వెళ్తావు అంటే ఎస్ నేను టాస్కే ఆడతా, నాకు టాస్క్ ఆడాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను రిస్క్ అయినా సరే వెళ్తా అన్నాడు. అది ఆ పిల్లోడు టాస్కులు ఆడేయాలి ఇదే ఎంతజియాసంతో ఉంటాడు. వీళ్ళేమో 2 times కెప్టెన్ అయ్యాడని కొంతమంది, స్ట్రాంగ్ గా ఉన్నాడని కొంతమంది పీకేస్ పాపం ఆ పిల్లోడిని టాస్క్లు ఆడనివ్వకుండా చేస్తున్నారు. అండ్ బిగ్ బాస్ మటుకు బాగా తొక్కేశారులే, బయట అవుట్ సైడర్స్ కూడా పిల్లని బాగా తొక్కేశారు. ఇది నెక్స్ట్ వచ్చేసి సో అంతే ఈరోజు ఎపిసోడ్ పైన. అండ్ ఇంకొకటి, రేపు ఎలిమినేషన్స్ నిఖిల్, దివ్య, గౌరవ్ వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు, అంటే వీళ్ళ ముగ్గురు బాటమ్ లో ఉన్నారు ఓటింగ్ లో. వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారంటే ఏదో తనూజ మీద చాలా ప్రెషర్ చేసి ఏదైతే గోల్డెన్ బజర్ ఉందో అది యూజ్ చేయించడానికి ట్రై చేస్తున్నారంట. సో చూద్దాం తనూజ ఎంత వరకు ఆడియన్స్ ఓట్ని రెస్పెక్ట్ ఇస్తుందా, లేదంటే వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల ఏమైనా డెసిషన్ మార్చుకుంటుందా. రేపు తనూజాకి చాలా ఇంపార్టెంట్ డే. చూద్దాం మీ ఒపీనియన్ ఏంటి ఈరోజు ఎపిసోడ్ పైన, ఎవరు ఎమోషన్ అనిపించింది, ఎవరిది ఫేక్ అనిపించింది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఆడవాలి.